ఈరోజు కడపలో జరిగినటువంటి మహానాడు అనేటువంటిది కని విని ఎరగని రీతిలో ఈ మహానాడు జరిగింది. 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా రావడం జరుగుతూ ఉంది. ఈరోజు బాబు గారు ఈ 2 రోజులలో కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసిన విధానం కానివ్వండి, మా యొక్క యువ నాయకుడు, మా యొక్క భావి రథసారథి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కార్యకర్తలకు ఆయన ఉత్తేజపరిచిన తీరు కానివ్వండి చాలా ఇదిగా ఉంది. ఈసారి ప్రత్యేకం ఏమిటంటే ఈరోజు 5 లక్షల మంది ఈరోజు మాకు మొత్తం రాబోతున్నారు. గ్రామాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ అంతా బయలుదేరింది. మేము ఈరోజు స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాం, మాకు ఎవరైతే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఉన్నారో ఆయనకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేసినట్లయితే ఏదైతే ఆయన కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం కానీ, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టిన తీరు కానీ, యువగళం ద్వారా రాష్ట్రంలో ప్రజలను ఉత్తేజపరిచి అధికారంలోకి వచ్చేదానికి ఆయన యువగళం తోడ్పడినటువంటి తీరు కానీ ఈరోజు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం యువకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఒకటే కోరుతున్నారు, క్రియాశీలకమైన బాధ్యతలు మనకు నారా లోకేష్ బాబు గారికి అప్పచెప్పినట్లయితే రాష్ట్రంలో పార్టీ మరొక 40 సంవత్సరాలు ముందుకు పోతుందనే విధానంలో ఉన్నారు. ఈరోజు ఒకటే తీసుకున్నారు, కార్యకర్త అధినేత అనేటువంటిది, ఈ యొక్క నానుడు అనేటువంటిది కార్యకర్తలకు నిన్న ఏదైతే బాబు గారు చెప్పారో, లోకేష్ బాబు గారు చెప్పారో కార్యకర్తలు నూతన ఉత్తేజాన్ని నింపింది. రేపటి రోజు కార్యకర్తలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందనేటువంటి ధైర్యంతో ఈరోజు ఇక్కడి నుంచి ముందుకు రావడం జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాను నేను.